హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్యామిలీ మూవీ మాస్టర్. రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన దేవర మూవీ లాట్స్ ఆఫ్ నెగిటివిటీతో అలాగే క్రిటిసిజం తో ఎన్నో నెగిటివిటీస్ మధ్యలో కూడా ఒక రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుంది అండ్ ఒక రేంజ్ లో అలాడిస్తుంది. అయితే నేను చేసిన రీసెర్చెస్ ప్రకారం అండ్ అలాగే కొన్ని ఇమేజ్ పోల్స్ ప్రకారం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అండ్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మధ్య ఫ్యాన్ వార్ జరుగుతుందని తెలిసింది. పచ్చిగా చెప్పాలంటే దేవర మూవీని రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఎలాగైనా ఫ్లాప్ అయ్యేలా చేయాలి అని గట్టిగా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ విషయం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా బాగా తెలుసు. అందుకే దేవర మూవీకి ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా జనరల్ ఆడియన్స్ అండ్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ గట్టిగా నిలబడ్డారు అండ్ దేవరాని ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ గా మార్చారు. ఇప్పటికైతే దేవర మూవీకి ఎలాంటి టోకా లేదు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కి అంటే మెగా వర్సెస్ నందమూరి ఎప్పుడు మొదలైంది, అసలు యుద్ధం జరగడానికి కారణం ఏంటి? నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ ఫ్యాన్స్ మధ్య ఈ యుద్ధం ఫ్యాన్ వార్ జరగడానికి రీజన్స్ ఏంటి? అసలు ఈ ఫ్యాన్ వార్ ఎక్కడ మొదలైంది? రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ఎంత నెగిటివ్ గా ఎందుకు చూస్తున్నారు? ఎన్టీఆర్ కి ఫ్లాప్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎన్టీఆర్ ని తొక్కేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎన్టీఆర్ అన్న దేవర మూవీ అన్న వాళ్ళకి ఎందుకు అంత కోపం? దీని వెనక ఉన్న డార్క్ రియాలిటీ ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే 10K కి దగ్గరగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ. నా నుంచి మీకు క్వశ్చన్, ఈ ఫ్యాన్ వార్స్ గురించి, దేవర మూవీని తొక్కేయడం గురించి అండ్ నెగిటివిటీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు ఏమనుకున్న కింద కమెంట్ చేయండి. నేను చదివి రిప్లై ఇస్తా. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఎంత ముఖ్యమో మీరు అంతే ముఖ్యం. మీరు నా ఫ్యామిలీ అంతే. సో మొహమాటం పక్కన పెట్టేసి కమెంట్ చేయండి. మీ మనసులో ఏమన్నా సరే నేను తెలుసుకుంటా. వితౌట్ లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్యాన్ వార్స్, నెగిటివిటీ అండ్ గొడవలు ఇవన్నీ ఇప్పుడు మొదలవేని కాదు. టాలీవుడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇవి ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాడి నుంచి కూడా ఇవి ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ మధ్య కూడా అప్పుడు ఫ్యాన్ వార్స్ ఉండే. ఆ తర్వాత చిరంజీవి గారు అండ్ బాలయ్య గారి మధ్య కూడా అంటే వాళ్ళ ఫ్యాన్స్ మధ్య కూడా ఫ్యాన్ వార్స్ జరిగాయి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఎన్టీఆర్ కి అండ్ రామ్ చరణ్ కి మధ్య అంటే వీళ్ళ ఫ్యాన్స్ కి మధ్య కూడా ఫ్యాన్ వార్స్ బిగిన్ అయిపోయాయి. జనరల్ గా మనం మాట్లాడుకుంటే గనక పాస్ట్ లో అంటే కొంతకాలం ముందుకు వెళ్తే కెరీర్ స్టార్టింగ్స్ లో ఎలాంటి ఫ్యాన్ వార్స్ లేవు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఫ్యాన్ వార్స్ జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ గా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ మధ్య ఫ్యాన్ వార్స్ జరగడానికి ముఖ్యంగా రాజమౌళి గారే కారణం అని చెప్పాలి. 2018 నవంబర్ న ఒక పెద్ద అనౌన్స్మెంట్ వినపడింది. అదే రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ. ఆర్ఆర్ఆర్ మూవీ మన టాలీవుడ్ ఆడియన్స్ కి చాలా స్పెషల్. ఎందుకంటే ఆఫ్టర్ బాహుబలి 1 and 2 ఆర్ఆర్ఆర్ మూవీ ఎస్ఎస్ రాజమౌళి గారి నుంచి రాబోతుంది. సో అందరి చూపు అండ్ అందరి కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ ఆర్ఆర్ఆర్ మూవీ పైనే ఉంది. నార్మల్ గా రాజమౌళి ఫిల్మ్స్ లో అంటే ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమాలో ఒకే ఒక హీరో ఉంటాడు. అంటే ఒకే ఒక స్టార్ హీరోని ఎస్ఎస్ రాజమౌళి గారు కాస్ట్ చేస్తారు. కానీ ఆర్ఆర్ఆర్ మూవీలో ఇద్దరు హీరోస్ ని కాస్ట్ చేశారు. ఒకరు రామ్ చరణ్ అండ్ ఇంకొకరు ఎన్టీఆర్. సంక్రాంతి లాంటి టైంలో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా లేకపోతే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినా ఆ సినిమాల్ని కంపేర్ చేస్తారు. అండ్ ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఫ్యాన్ వార్స్ ఖచ్చితంగా జరుగుతాయి. మా హీరో ఎక్కువ కొడతాడంటే మా వాడు ఎక్కువ కొడతాడు. ఇలా ఎన్నో రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ప్రకారం ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. అలాంటిది ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు లైక్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు ఒకే ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి యాక్ట్ చేయబోతున్నారు అంటే ఫ్యాన్స్ థాట్స్ ఎలా ఉంటాయి? జస్ట్ ఇమాజిన్. ఒక పక్క రాజమౌళి ఫిల్మ్ లో యాక్ట్ చేస్తున్నారనే సంతోషం ఉన్నా కూడా ఆ హీరో కంటే మావాడే బాగా యాక్ట్ చేయాలని ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరో గురించి అలా కోరుకుంటారు. అండ్ సరిగ్గా ఇక్కడి నుంచే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్ వార్ మొదలైపోయింది. ఈ పర్టికులర్ ఆర్ఆర్ఆర్ మూవీ కోసం రాజమౌళి గారు కూడా రిస్క్ చేశారని అనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ టాప్ హీరోస్ ఇన్ టాలీవుడ్. పచ్చిగా చెప్పాలంటే టాలీవుడ్ ని రూల్ చేసే వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరు. ఇటు ఎన్టీఆర్ ని చూసినా అటు రామ్ చరణ్ చూసినా వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ కూడా వన్ ఆఫ్ ద బిగ్ ఫ్యామిలీస్ ఇన్ టాలీవుడ్. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న అండ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు. అలాంటి ఫేమ్ స్టార్డమ్ ఉన్న ఇద్దరు హీరోలతో సినిమా తీయడం అంటే రాజమౌళి గారికి ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా లేదా కొంచెం ఎక్కువ తక్కువ చూపించినా కూడా ఫ్యాన్స్ రాజమౌళి మీద ఫైర్ అయిపోతారు. అండ్ జక్కన్న చాలా నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చేది. కానీ రాజమౌళి గారికి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా అండ్ అలాగే చాలా సెన్సిటివ్ గా ఇద్దరు హీరోస్ ని హ్యాండిల్ చేశారు. లైక్ స్క్రీన్ టైం ఇవ్వడం కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ఇద్దరికి పర్ఫెక్ట్ గా ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గా ఇచ్చారు. అందుకే రిలీజ్ అయిన తర్వాత ఫిల్మ్ లో మనకి ఇద్దరు హీరోలు ఉన్నా కూడా ఇద్దరులో ఒక్కరే బాగా చేసినట్టు అనిపించదు, ఇద్దరు బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇద్దరికి ఎలివేషన్ షాట్స్ ఈక్వల్ గా పడ్డాయి అని అనిపిస్తుంది. ఫైనల్లీ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఫ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పటికే ఇద్దరు హీరోలకి ఒక స్టార్డమ్ ఉంది. అరవింద్ సమేత లాంటి సాలిడ్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఫిలిం. అండ్ రామ్ చరణ్ కి రంగస్థలం హిట్ అయినా వినయ విధేయరామ ఫ్లాప్ అయింది.
కానీ రంగస్థలం తర్వాత పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమా అవడం. నెక్స్ట్ SSR ఫిల్మ్ RRR. ఫైనల్లీ SSR's RRR మూవీ 2022 మార్చ్ లో రిలీజ్ అయింది. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయింది. RRR రిలీజ్ తర్వాత ఎన్నో అచీవ్మెంట్స్, ఎన్నో అవార్డ్స్ అండ్ ఫైనల్లీ ఆస్కార్ ను కూడా కొట్టేశాం. అండ్ NTR ఫ్యాన్ వార్ మొదలైపోయింది ఇప్పటి నుంచే. ఇన్ని అచీవ్మెంట్స్ అండ్ ఆస్కార్ లాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ ని చూసిన తర్వాత కూడా, గ్రేట్ అచీవ్మెంట్స్ తర్వాత కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ NTR పర్ఫార్మెన్స్ ని అండ్ యాక్టింగ్ చేసిన విధానాన్ని క్రిటిసైజ్ చేశారు. పచ్చిగా చెప్పాలంటే ట్రోల్ చేశారు. ఏదేమైనా ఒక యాక్టర్ని ట్రోల్ చేస్తే వాళ్ళ హీరో ఫ్యాన్స్ ఊరుకుంటారు చెప్పండి. NTR ఫ్యాన్స్ రామ్ చరణ్ని కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. RRR అనౌన్స్మెంట్ నుంచి మొదలైన ఫ్యాన్ వార్ ఇప్పుడు ఇంకా బిల్డప్ అయి స్ట్రాంగ్ గా మారిపోయింది. ఇటు NTR అన్న ఫ్యాన్స్, అటు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఎవ్వరూ తగ్గట్లేదు. SSR's మూవీ RRR రిలీజ్ అయింది, బట్ పెద్ద హిట్ అయింది. అక్కడతో కథ అయిపోయిందంటే లేదు, అసలు కథ అక్కడే మొదలైంది. RRR సక్సెస్ తర్వాత హీరోస్ ఎలాంటి ఫిల్మ్స్ తో వస్తారు, ఏ డైరెక్టర్స్ తో మ్యాచ్అప్ అవుతారు. ఇక్కడ కూడా రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ మావాడు హిట్ కొడతాడు వితౌట్ రాజమౌళి అంటూ స్టార్ట్ చేశాడు. అండ్ NTR ఫ్యాన్స్ కూడా మావాడు వితౌట్ రాజమౌళి హిట్ కొట్టడం మీరు చూస్తారు అని ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చిన మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే రాజమౌళి సార్ లేకుండా ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు అవుతారు అని. సో ఈ హిట్ మూమెంట్ లో రామ్ చరణ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అదే కొరటాల శివతో ఒక మూవీని అనౌన్స్ చేశారు, అదే ఆచార్య. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆచార్య మూవీలో చిరంజీవి గారు కూడా ఉండటం. సో అందరూ అనుకున్నారు, ఇంక్లూడింగ్ NTR అన్న ఫ్యాన్స్ అందరూ అనుకున్నది ఏంటంటే ఆచార్య కొరటాల శివ ఫిల్మ్ కాబట్టి దాంట్లో చిరు గారు ఉన్నారు, అలాగే మన రామ్ చరణ్ కూడా ఉన్నాడు. సో డెఫినెట్లీ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి, ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనుకున్నారు. కానీ ఆఫ్టర్ రిలీజ్ సినిమా చూస్తే అదొక రాడ్ మూవీ. ఆచార్య మూవీ జనరల్ ఆడియన్స్ కూడా ఎక్కలేదు, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎవరికి ఎక్కలేదు. మెగా ఫ్యాన్స్ చాలా హట్ అయ్యారు. అండ్ సేమ్ అదే టైంలో ఫ్లాప్ ఇచ్చిన అదే కొరటాల శివకి అవకాశం ఇవ్వడం అండ్ దేవరాని అనౌన్స్ చేయడం బిగ్ షాకింగ్ అందరికి. ఆల్రెడీ ఫ్లాప్ తీసిన డైరెక్టర్ ఎలా హిట్ కొడతారు అని అందరూ అనుకున్నారు. అండ్ ఇదే టైంలో NTR ని మళ్ళీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఇక్కడ ఫ్యాన్ వార్ వన్ సైడ్ అయిపోయింది, మెగా ఫ్యాన్ వార్ గా మారిపోయింది. పైకి ధైర్యంగా ఉన్న NTR అన్న ఫ్యాన్స్ లో కూడా ఎక్కడో ఒక చిన్న భయం అయితే ఉంది, దేవరా హిట్ అవుతుందా అని. సాంగ్స్, ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్, ఫైనలీ మూవీ ఏది రిలీజ్ చేసినా కూడా ప్రతిదీ నెగిటివ్ గానే స్ప్రెడ్ చేశారు. నెగిటివిటీ ఇంత స్ప్రెడ్ అవడం ఒక సినిమాకి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ నెగిటివ్ గానే మాట్లాడారు దేవరా గురించి. ఇంత నెగిటివిటీ చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా 101% దేవరా మూవీ ఫెయిల్ అయిపోద్ది అనుకున్నారు. కానీ కట్ చేస్తే డే 1 కలెక్షన్స్ రికార్డ్ బ్రేకింగ్. ఆ నెంబర్స్ ని, ఆ రికార్డ్స్ ని కల్లో కూడా ఎవరు ఊహించుంటారు. దేవరా మానియా స్టార్ట్ అయిపోయింది. ప్రభాస్ ఈజ్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అయితే NTR ఈజ్ ద సెకండ్ పాన్ ఇండియన్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. ఇప్పుడు కూడా వార్ జరుగుతూనే ఉంది, కానీ ఫ్యాన్ వార్స్ వల్ల ఉపయోగం ఉందా అంటే 0%. హీరోస్ టాలీవుడ్ కాదు ఎక్కడైనా సరే హీరోస్ అంతా ఫ్రెండ్లీగానే ఉంటారు. వారి మధ్య కాంపిటీషన్ ఉంటుంది లేదని నేను అన్నాను, కానీ అది హెల్దీగానే ఉంటుంది. మనలాగా గొడవలు పడరు, కొట్టేసుకోరు. గైస్ నేను చెప్పేదల్లా ఒక్కటే, మన హీరోస్ ని లవ్ చేద్దాం, ప్రేమిద్దాం. ఆ సినిమాలో వస్తే చూద్దాం, ఎంకరేజ్ చేద్దాం. అంతేగాని నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు, ఫ్యాన్ వార్స్ కి దూరంగా ఉందాం. ఈ వీడియో ఉద్దేశం అయితే అదే, ఫ్యాన్ వార్స్ వద్దు, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉందాం, పాజిటివ్ గా ముందుకెళ్దాం. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.